అందరూ ఒకసారి రండి. ఏమైందిరా? ఏమైంది? చూడండి, ఇలా చూడు తాతయ్య. నన్ను ఎన్నుకున్న ప్రజలకు నేను ఎవడో అచ్చమని రాఘవగాళ్ళ ఉన్నాడా? హలో రాఘవంకులే. అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? పొలిటికల్ గా ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే నా కోరికలో మొట్టమొదటి మెట్టుగా అసెంబ్లీ మెట్లు ఎక్కడం నిజంగా నేను చాలా థ్రిల్ గా ఫీల్ అవుతున్నానండి. బయట బాగోడుగానే టీవీలో బానే ఉన్నాడు. అరే బాగానే ఉన్నాడు. రే సౌండ్ పెంచరా. అరే బాగానే ఉన్నాడు. నీ సౌండ్ కాదు, టీవీ సౌండ్ పెంచరా. రాఘవ్ గారు మీ ఆశలు ఆశయాల గురించి చెప్పారు. ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? ఇదేంట్రా వాడు తెలిసిన గేట్ మన ఇంటి గేట్లో లేదు? గేటే కాదు నాన్న, పోర్చుకో కూడా కాపీ కొట్టారు. కాపీ కాదు మన ఇల్లే. వీడెప్పుడు పెళ్లి చేసుకున్నాడు? అబ్బా టీవీ యాంకర్. ఓ నమస్కారం అండి. ఇందాక మీరు నా ఫ్యామిలీ గురించి అడిగారు కదా, అవును. ఇదే నా ఫ్యామిలీ. మా అమ్మ నాన్న వీళ్ళే మా అన్నయ్య. హాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మా వదిన్లు మావిడే వీళ్ళు వాళ్ళ పిల్లలు. హాయ్ చెప్పండి. అదే ఎవరు లేని నాకు ఈ రోజు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందన్నా, నేను ఇంత వాడిని అయ్యానన్నా దానికి కారణం వంశీ, మై ఫ్రెండ్, ఎవ్రీథింగ్ టు మీ. అరే చెప్పనేరా, సిగ్గు ఎక్కువ. నీ టాప్ 10 లిస్ట్ లో నేను లేనా? చా నువ్వు లేకపోవడం ఏంట్రా? వీడు సుబ్బు అని మా హ్యాపీ హోమ్ కి కార్టూన్ ఛానల్ లాంటివి. యాహూ! కాసేపు బ్రేక్.